హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఇదేంటంటే ముందు రోజే మొత్తం ఇంతకు ముందు వీడియోలో ముందు రోజు పనులు ఏమేమి చేస్తామని ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. మొత్తం లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియో అనమాట ఇది. ఆ రోజు నైట్, ముందు రోజు నైట్ దీపాలు వెలిగించాలి కొత్త ఇంట్లోని. అంటే మనం ఏ రోజు దిగుతామో ఆ ముందు రోజు నైట్ అనమాట. ఇప్పుడు మాది ముహూర్తం రేపు 6కి కాబట్టి ఈరోజు ముందు రోజు నైట్ దీపాలు వెలిగిస్తున్నాము. దేంతో అంటే ఆముదంతో వెలిగిస్తున్నాము. మొత్తం ఎన్నైతే గుమ్మాలు ఉంటాయో అవన్నిటి ముందుగా దేవుడి గది ముందు అయితే ఇలా ఒడ్లు వేసుకోవాలి. ధాన్యం ఉంటాయి కదా, వరి, ఆ ఒడ్లు వేసుకుని అంటే మన ఒక గుప్పుడు అలా వేసేసుకుని దాని మీద ప్రమ్మిద అయితే పెట్టేసుకొని ఒత్తులు వేసుకోవాలి. ఇవైతే మా పెద్దమ్మ పేనింది, అంటే కొంచెం క్లాత్తో పేనుతారు కదా అట్లా అనమాట. అంటే చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళకైతే చెప్పట్లేదు, తెలియని వాళ్ళకి పేనుతారు. సో అలా పేనిన ఒత్తులు అనమాట. ఆముదంతో వెలిగించాలి దీపాలు అయితే. ఏ నూనె అంటే ఆముదం నూనె అనమాట. ఇలాగా మొత్తం ఎన్నైతే గుమ్మాలు ఉన్నాయో, అంటే గడపలు ఉంటాయి కదా డోర్స్కి, అక్కడ మొత్తం అన్ని చోట్ల వెలిగించాలి ఇల్లంతా కూడా. మా వాళ్ళైతే మొత్తం ఫుల్ ఇంకా ఎంత హడావుడి అంటే అంత హడావుడి చేస్తున్నారు వాళ్ళందరూ. ఈ లోపల మా అక్క అయితే మొత్తం ఒత్తులైతే వేస్తుంది. అంటే ఆయిల్లో నేను చేయి పెట్టనని చెప్పేసి మా అక్కే వేస్తుంది మొత్తం అన్నీ. వాళ్ళందరూ దగ్గరుండి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే మనం అట్లాగా దీపాలు అయితే వెలిగించేస్తాము. ఇదైతే దేవుడి గది అనమాట. సో దేవుడి గది ముందు ఇలాగా వెలిగించాలి. తర్వాత మొత్తం అన్నింటిలోని నూనె వేసేసుకుని ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఒకే దగ్గర వేసేసుకొని ఇంకా అన్ని గుమ్మాల దగ్గరికి అయితే వెళ్ళి వెలిగించేస్తున్నాము. సో ముందు రోజు నైట్ అయితే ఇలా చేయాలి. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అంటే ఎవరైనా చేస్తారో లేదో కూడా నాకు తెలీదు. అందరూ ఇలానే చేస్తారని అయితే ఉండదు కదా. మేమైతే మా సైడ్ ఇట్లా అయితే చేస్తాం అనమాట. సో ఇది మెయిన్ డోరా కాదు, బెడ్రూమ్ దగ్గర ఇది. సో ఇక్కడ కూడా వెలిగించేస్తున్నాము. మా పెద్దమ్మ ఏదో స్టోరీ చెప్తుంది, మేము ఇలా వెలిగించేవాళ్ళము అనేసి ఏదో చెప్తుంది. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా చేస్తారా అంటే ఏది ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు. సో ఇవన్నీ ఇలా చేస్తారనేసి ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను. అండ్ ఇలా వీడియో పోస్ట్ చేయడం వల్ల నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా ఏం చేయాలి ఏంటి అన్నది. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియో కూడా పోస్ట్ చేసేది మెయిన్ రీజన్ అందుకే. మళ్ళీ ఎప్పుడైనా చూసుకుంటే ఓహో ఇలా చేసామా అనేది గుర్తుంటుందని చెప్పేసి. ఇవన్నీ కూడా ఆడబడిచే వెలిగిస్తారు. సో మా అమ్మ వాళ్ళ హౌస్ కాబట్టి నేనే వెలిగిస్తున్నాను అనమాట. మొత్తం అన్నీ కూడా ఎక్కడైనా అట్లానే మెయిన్ ఆడబడుచులే వెలిగిస్తారు ఇవన్నీ కూడా. ఇది మెయిన్ డోర్ దగ్గర ఇదంతా లైటింగ్ వేసినప్పుడు భలే ఉంది. మా వాడైతే అగ్గపెట్టితోనే ఉంటాడు ఇంకా వాడు. సో అగ్గపెట్టి ఇచ్చేయమనేసి నేను వెలిగిస్తున్నంతసేపు నన్ను అయితే ఇంకా మామూలుగా కాదు తినేసాడు బుర్ర అయితే నాకు. అండ్ కిచెన్లో కూడా బల్ల మీద ఒకటైతే వెలిగించేస్తాము. ఎందుకంటే మాకు కిచెన్ దగ్గర గుమ్మం అయితే అంటే గుమ్మం రాలేదు. సో అందుకని చెప్పేసి కిచెన్ బల్ల మీదే మేమైతే పెట్టేసాము. అండ్ ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర మా అక్క అయితే నాకు అంతా హెల్ప్ చేస్తుంది. మనం ఓన్లీ వెలిగించడం మట్టుకు మాత్రం నేనైతే చేస్తున్నాను. మిగతా ప్రాసెస్ అంతా కూడా మా అక్కే చేసింది. మా అక్క, మా పెద్దమ్మ వీళ్ళందరూ చాలా హెల్ప్ఫుల్ ఉంటారు మాకైతే ప్రతి ఈవెంట్లోని కూడా. అంటే ఏది ఎట్లా చేయాలన్నది కూడా మాకు అంత తెలియదు కదా. సో వాళ్ళే దగ్గరుండి గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారనమాట. మొత్తం ఇట్లా అయితే జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 2 days ముందు నుంచి కూడా ఎలా జరుగుతుందో ఏంటో అనేసి చాలా టెన్షన్ ఉండే మొత్తం అందరిలో కూడా. ఫైనల్లీ చాలా బాగా అయితే జరిగింది మొత్తానికి కూడా. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి మొత్తం ఇట్లాగా ముత్తైదువులకి బొట్టు అయితే పెడతాము. సో అక్కడ ఉన్నారని చెప్పేసి మొత్తం మా వాళ్ళందరికీ కూడా బొట్టు అయితే పెడుతున్నాను. ఇలాగా చాలామంది అయితే ఏం చేస్తారంటే ఈవినింగ్ దీపాలు పెడతారు కదా, అది అంటే లైట్స్ ఆన్ చేసేటప్పుడు ఇలాగా అందరికీ బొట్టు పెడతారు.
చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలియదు. అంటే నేనైతే డైలీ అయితే ఫాలో అవును. మా వదిన వాళ్ళైతే ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఎవరైనా ఇంటికి వస్తే కూడా వాళ్ళకి బొట్టు అయితే ఇస్తారు. అంటే ఈవినింగ్ లైట్లు వేసే టైంలో అయితే. అండ్ ఇది పైన అనమాట, టెర్రస్ మీద పెంట్ హౌస్ దగ్గర ఇది. అక్కడ కూడా వెలిగించేస్తున్నాము. ఇక్కడ మాత్రమే కొంచెం టైల్స్ అది వర్క్ కొంచెం కంప్లీట్ అయింది. రిమైనింగ్ కింద అయితే అవ్వలేదు. ఈ పైన టైల్స్ అయితే వేస్తారు. ఇది పెంట్ హౌస్ అట్లా అనమాట. మొత్తం ఇక్కడైతే భలే చల్లగా ఉంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా బాగుంది. అండ్ ఇది మా డాడీ 20 ఇయర్స్ డ్రీమ్ అనమాట. ఇప్పటికి ఫుల్ఫిల్ అవుతుంది. మా డాడీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంత గ్రాండ్గా కడతామని కూడా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇంత బాగుంటుందనేసి. అంటే దిగినప్పుడు ఒక ప్లాన్ ఉండే మాకు, అదే కట్టడానికి స్టార్ట్ చేయకముందు ఒక ప్లాన్ ఉంది, కట్టిన తర్వాత ఒక ప్లాన్ అయింది. చాలా బాగా కుదిరింది మొత్తం అంతా కూడా. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అటు ఇటు గుమ్మం దగ్గర ఎంట్రన్స్లో అయితే దీపాలు కూడా పెట్టేసాము. మొత్తం అంతా కూడా ఇల్లంతా పెట్టేసాము. అండ్ ఇంకా అక్కడ దీపాలు వెలిగించి వచ్చేసిన తర్వాత రేపు గృహప్రవేశం కదా, మొత్తం అన్ని సామాన్లు ఏమేమి కావాలో అంటే పంతులు గారు మనకు లిస్ట్ ఇస్తారు. సో ఆ లిస్ట్ ప్రకారం మొత్తం అన్నీ సర్ది అయితే పెట్టేసుకున్నాము. అంటే అన్నిటికి బొట్లు అవి పెట్టేసుకుని. అండ్ ఇక్కడ గుమ్మడికాయ ఉంది కదా, అది మధ్యలో కోసేసి గుమ్మం దగ్గర కొడతారనమాట. లోపల గింజలన్నీ తీసేసి అలాగా ఎంటీగా ఉంచేయాలి. అది మార్నింగ్ కడతారు. అండ్ గుమ్మడికాయలు కూడా కడతారనమాట. సో బట్టలు ఇవన్నీ పీటలు మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకున్నాము ముందు రోజే. ఎందుకంటే అంత మార్నింగ్ హడావుల్లో అవ్వదు కాబట్టి మొత్తం అన్నీ ముందే సర్దేసుకున్నాము లిస్ట్ దగ్గర పెట్టేసుకుని. అండ్ ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే ఇక్కడ మేము సర్దుకుంటూ ఉన్నాము. వాళ్ళు వచ్చి పువ్వుల డెకరేషన్ అయితే మొత్తం అంతా అరేంజ్మెంట్స్ చేసేస్తున్నారు. సో అట్లాగా ముందు రోజు ఇంత పని ఉంటుంది మనకి. హౌస్ ఇళ్ళలోకి దిగుతున్నాము అనే ముందు రోజు అయితే. అండ్ వీడియో అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంతకుముందు వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారు హౌస్ ఏమేమి మెటీరియల్ వాడారు ఏంటి అన్నది. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఫైనల్లీ ముందు రోజు అయితే ఇలా ఉంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.